तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुषकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं कोणजातिपराङ्गतिं यः पिबन् सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषं गोस्पदीकृतवाराशिं शकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे नलात्मजम् अंजनानंदनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहंतारं वन्दे लंका भयंकरं वैदेही सहितं सुरद्रुमतले हैवे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तम् भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् यःकर्णाञ्जलिसम्पुटैरहरः सम्यक् पिबत्यादरात् वाल्मीकेर्वदनारविन्दगलितं रामायणाख्यं मधु जन्मव्याधिजराविपत्तिमरणैरत्यन्तसोपद्रवं संसारं सविहाय गच्छति पुमान् विष्णोः पदं शाश्वतम्। విశ్వామిత్ర మహర్షితో రామలక్ష్మణులు కూడా ప్రయాణం అవుతున్నారు. ఇంచుమించుగా మిథిలా నగరానికి వచ్చారు. అక్కడ జనక మహారాజు గారు యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞవాటిక చాలా గొప్పగా కనపడుతోంది. రాముడు లక్ష్మణుడు కూడాను విశ్వామిత్ర మహర్షితో ఈ యజ్ఞశాలలో ప్రవేశిస్తున్నారు. బహూనిహ సహస్రాణి నానాదేశ నివాసినాం బ్రాహ్మణానాం మహాభాగా వేదాధ్యయనశాలినాం. చాలామంది మహాత్ములందరూ వేదాంగములు అధ్యయనం చేసిన వాళ్ళు అనేక చోట్ల నుంచి ఆ యజ్ఞవాటికి దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ బళ్ళు కట్టుకుని ఎంతో గొప్పగా అందరూ కూడాను అక్కడ ప్రకాశిస్తున్నారు. అలా ఉండేది. సరే, ఏదైనా ఒక చోట మనం కూడా దిగాలి కదా మహర్షి, మనం ఎక్కడ ఉందామో ఏమిటి అని రాముడు అడిగారు. సరే, ఒక చోటు చూసుకున్నారు ఆయన. సరే, అక్కడ మకాన్ చేశారు. ఈ లోపల విశ్వామిత్ర మహర్షి వచ్చారు అన్న సంగతి వార్త జనక మహారాజు గారికి తెలిసింది. వాళ్ళ పురోహితుడు శతానందులు వారిని తీసుకుని గౌరవంగా ఈయన్ని అర్ఘ్యపాద్యాలు ఇవ్వటం కోసం వచ్చారు. ఆయన చాలా వినయ విధేయతలతో మాట్లాడారు. ఆయనతో పాటు ఋత్విక్కులు చాలామంది వచ్చారు. విశ్వామిత్ర మహర్షి రావటం అంటే సామాన్యమైన విషయం కాదు. వాళ్ళందరూ కూడాను గౌరవంగా ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కుశల ప్రశ్నలు చేస్తూ వినయ విధేయతలతో మాట్లాడుతున్నారు. సతాంశ్చుమనీన్ దృష్ట్వా పృష్ట్వా సోపాధ్యాయ పురోహిత సహ యథా న్యాయం తతస్సర్వే సమాగచ్చతు ప్రహృష్టవతు అథ రాజా మునిశ్రేష్టం కృతాంజలి భాషత. ఆ సందర్భంగా జనక మహారాజు గారు విశ్వామిత్ర మహర్షితో ఇలా అంటూ దోషులకుతూ నమస్కారం చేస్తూ ఇలా అన్నారు. మహర్షి, తమరు రావటం చాలా మాకు సంతోష కారణంగా ఉంది. తమకు తగినటువంటి ఏర్పాట్లు అవి మేము ఎంతవరకు చేయగలమో తెలియటం లేదు. తమరు దయచేసి మీ ఆసనాన్ని మీరు అలంకరించి మీరు మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను అని ప్రార్థించాడు. అంటాడు, అద్యమే యజ్ఞ సమృద్ధిర్మే సఫలా దైవతై కృత. అసలు ఈ రోజున ఆ యజ్ఞం పూర్తయిపోయినట్టే. యజ్ఞం సమృద్ధం. విశ్వామిత్ర మహర్షి రావడం కంటే వేరే యజ్ఞం ఉంటుందండి. అసలు యజ్ఞఫలం ఈ రోజు నేను పొందా మీ దర్శనం వలన. ధన్యోస్మి అనుగృహీతోస్మి యస్య మే మునిపుంగవ యజ్ఞోపసదనం బ్రహ్మన్ ప్రాప్తోసి మునిభిః సహ. అనేక మంది మహర్షులతో వచ్చాడు ఈయన. ధన్యుణ్ణైనాను, అనుగ్రహించారు. ఇంకా 12 రోజులు మిగిలిందిట యజ్ఞం. ద్వాదశాహంతు బ్రహ్మర్షే శేషమాయు మనీషిణః. విద్వాంసులందరూ అలా చెబుతున్నారు మహర్షి. దేవతలందరూ కూడాను చూడండి, దేవతలు వచ్చారు, రెడీగా ఉన్నారు అక్కడ. వారికి కావాల్సిన భాగాలు మేము ఇవ్వాలి, ఆవిర్భాగాలన్నీ ఇవ్వాలని చెప్పాడు. అంటే ఆ రోజుల్లో ఆయనకి వాళ్ళకి దేవతలు స్వయంగా కనపడుతూ ఆవిర్భాగాలు తీసుకెళ్తారు వాళ్ళు. అలాంటి కాలం అది. ఆ రకంగా గౌరవంగా మాట్లాడితే
చాలా ఆనందపడ్డాడు విశ్వామిత్ర మహర్షి. తర్వాత మాట్లాడుతూ జనక మహారాజు అన్నారు, మహర్షి, ఈ కుమారులిద్దరు ఎవరు? దేవతలది పరాక్రమం, దేవతలతో సమానమైనటువంటి పరాక్రమం కలవాళ్ళుగా కనపడుతున్నారు. వీరి యొక్క ధోరణి, వీరి యొక్క వైఖరి, వీరి యొక్క పోకడా చూస్తే చాలా గొప్పగా కనపడుతున్నారే. ఈ ధనుర్బాణాలు స్వీకరించి సాక్షాత్ అశ్విని దేవతలే భూలోకంలోకి దిగొచ్చారా అన్నట్టుగా కనపడుతున్నారండి. ఎదురుచేయగాం ప్రాప్తు దేవలోక వివామురు కథం పద్మ్యాభిహ ప్రాప్తు కిమర్థం కశ్యపామునే. దేవతలైతే శాంతంగా కాలు భూమి మీద పెట్టరు, వీళ్ళు భూమి మీద పెడుతున్నారు కాళ్ళు. దేవతలా లేకపోతే ఏమిటి నాకు అర్థం కాదు. మరి మా ధనుర్బాణాలు చూస్తే చాలా గొప్పవిగా కనపడుతున్నాయి. నేను అనుకోవడం సూర్యచంద్రులు వచ్చారేమో అని అనుకుంటున్నాను నేను. వారి యొక్క వయస్సు ఏమో పెద్దగా కనపడటం లేదు. వారి యొక్క భాషణ, వారి యొక్క మాట తీరు, ముఖ వైఖరి, చూపు ఇదంతా ఆశ్చర్యకరంగా ఉంది. ఎవరు వీరై ఉంటారు అని ఈ రకంగా తెలుసుకోదలుచుకుంటున్నాను, చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడిగాడు. దాని సమాధానంగా మాట్లాడుతూ విశ్వామిత్ర మహర్షి, మహారాజా, దశరథ మహారాజు గారు కుమారులయ్యా వీళ్ళిద్దరును. దశరథ మహారాజు గారు కుమారులా? అయితే ఇలా వచ్చారండి అని అడిగాడు. ఏం లేదు, మా యజ్ఞానికి రమ్మన్నాను, తీసుకొచ్చాను. సిద్ధాశ్రమానికి వచ్చారు. అక్కడ రాక్షస సంహారం జరిగింది. మార్గమధ్యంలో విశాల నగరాన్ని దర్శనం కూడా చేశాం మేము. అహల్య శాప విమోచనం కూడా జరిగింది ఈ మహాత్ముడి వలన. మళ్ళీ గౌతమ మహర్షి యథాప్రకారంగా వచ్చారు. అక్కడి నుంచి దగ్గరే కదా, ఇక్కడ మహాధనుస్సు శివధనుస్సు ఉంది, దాన్ని చూపిద్దామని ఉద్దేశంతో నేను తీసుకొచ్చానయ్యా అని ఈ రకంగా ఏతత్సర్వం మహాతేజ జనకాయ మహాత్మనే నివేద్య వీరరామాథ విశ్వామిత్రో మహాముని ఈ రకంగా చెప్పి ఆయన ఊరుకున్నాడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆనందపడ్డాడు జనక మహారాజు. ఈ లోపల శతానందులు వారు అక్కడే ఉన్నారు, వారికి పురోహితులైన. ఆయనకు ఆశ్చర్యం వేసింది, చాలా ఆనందపడ్డాడు ఆయన. ఏమిటండి అంటే, గౌతమ మహర్షి కుమారుడి అది వచ్చిన కథ. అంటే ఇప్పటిదాకా శాపంలో ఉన్న ఆవిడ అహల్య ఈయనకి తల్లి. ఈ రోజున రామలక్ష్మణుల యొక్క అనుగ్రహం చేత ఆవిడ శాప విముక్తి, శాపాన్ని నుండి బయటపడింది. తండ్రి గారు మళ్ళీ అందరూ కలుసుకుని ఆనందంగా ఉన్నారు. ఈ విషయాలు ఇప్పుడు ఈ తెలిసిన ఈ విశ్వామిత్ర మహర్షి వాక్యం వలన రామసంత దర్శనాదేవ పరం విస్మయమాగత. నేను ఈ రోజున రావణుని చూచానండి, ఆ ఆశ్చర్యం మా అమ్మ కూడా చూసి ఉంటుంది. సతౌ విషణ్ణం సంప్రేక్ష సుఖాసీనం మా సుపాత్మజం అని ఈ రకంగా చాలా గొప్పగా ఆనందపడ్డాడు శతానందులు వారు మాట్లాడుతూ. తర్వాత మాట్లాడుతూ అన్నారు, మహర్షి, మరి మా అమ్మ శాపం నుండి విముక్తురాలైందా? దర్శిత రాజపుత్ర తపో దీర్ఘముపాగత. ఎప్పటి నుంచో తపస్సులో ఉండిపోయింది మా అమ్మ. ఈ రాముడి కోసమనే, దర్శనం కోసమనే ఎదురు చూస్తోంది కదా. నాన్నగారి యొక్క శాపం అలా ఉంది కదా, కాబట్టి మరి అమ్మ శాప విముక్తురాలి రాముడికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి గౌరవించి పూజ చేసిందా అని అడిగాడు. అప్పుడు మాట్లాడుతూ అన్నారాయన, అపిరామాయ కథితం యథావృత్తం పురాతనం మమ మాతృం మహాతేజో దైవేన దురదృష్టితం అని. సరే, ఏదో బొమ్మకి ఏర్పడినటువంటి శాపం అలా వచ్చింది, సరే ఏం చేస్తాం, అదొక రకం కర్మ. సరే, ఇంతకీ రామదర్శనం అయింది అంటే ఇంకా సర్వపాపాలు పోయినట్టే కదా. కాబట్టి మా అమ్మ, మరి మా నాన్న కూడా అక్కడికి వచ్చారా, ఏం జరిగింది, విషయం ఏంటో చెప్పండి అని విశ్వామిత్ర మహర్షిని గుచ్చి అడిగాడు. దానిపైన మాట్లాడుతూ విశ్వామిత్ర మహర్షి అన్నారు, శతానందులతో ఇలా మాట్లాడుతున్నాడు. నాతిక్రాంతం మునిశ్రేష్ఠ యత్కర్యం కృతం మయా. మహర్షి శతానందుల వారితో మాట్లాడుతూ, ఏది ఏ సమయానికి జరిపించాలో అదంతా నాకు తెలుసయ్యా. మీ అమ్మగారి శాప విముక్తి రాముడితోనే జరుగుతుంది అని కూడా నాకు తెలుసు. అందుకోసమే ఐ మార్గంలో తీసుకొచ్చానయ్యా. ఇవన్నీ ప్రయోజనాలే నా రాకలో, రాముడిని తీసుకురావటంలో, మిథిలా నగరానికి రావటంలో అనేక ప్రయోజనాలు. దాంట్లో మీ అమ్మ శాప విమోచనం కూడా ఒకటయ్యా. తర్వాత నాన్నగారు కూడా వచ్చారు.
ఎలా ఉందంటే భార్గవ మహర్షి రేణుకాదేవి ఇద్దరు కలిసినట్టుగా ఉందనుకో అని ఈ రకంగా చెప్పాడు విశ్వామిత్ర మహర్షి. ఆ మాటలు విన్న తర్వాత రాముడిని చూచి గౌరవంగా నమస్కారం చేస్తూ, స్వాగతం తే నరశ్రేష్ఠ దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిమపరాజితం. రామ, ఈ విశ్వామిత్ర మహర్షిని తీసుకుని తమరు రావటం, మీరిద్దరూ కలిసి రావటం ఎంతో మహాభాగ్యం. మీకు స్వాగత వచనాలు చెబుతున్నాను నేను అని అన్నాడు శతానందులు వారు. అచించ కర్మ తపసా బ్రహ్మనుషి రాజ అతుల ప్రభ విశ్వామిత్ర మహాతేజ వేత్సేనం పరమాంగతిం. తర్వాత మాట్లాడుతూ శతానందులు వారు అన్నారు, ఈ మహర్షి ఉన్నారే బ్రహ్మర్షి ఆయన. అచించ కర్మ, అసలు ఆయన చేసిన తపస్సు కానీ ఆయన యాగాదులు కానీ చెప్పలేం మనం. ఈయనలాంటి వాడు ప్రపంచంలో లేడండి అసలు. నాస్తి ధన్యతరు రా మా తత్వన్యో భూగశ్చన. అసలు వారిని అనుసరించడం, వారు నీకు గురువుగా దొరకటం ఇంకా మహాభాగ్యం అయ్యా. మరి విశ్వామిత్ర మహర్షి తమ రక్షకులుగా ఉంటున్నారు అంటే అది ఏం పుణ్యమో, ఎంత గొప్ప విషయమో మామూలు విషయం కాదు కదా. కానీ ఆయన గురించినటువంటి పూర్వవృత్తాంత చరిత్రం కొంత చెబుతాను వినవలసిందే అని శతానందులు వారు స్వయంగా విశ్వామిత్ర మహర్షి యొక్క పూర్వ చరిత్ర, ఆయన రాజుగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన ఏ రకంగా తపస్సు చేశారో ఏమిటో కొన్ని విశేషాలు చెబుతాను అని ఆనందంతో మాట్లాడుతూ శతానందులు వారు రాముడితో ఇలా అంటున్నారు. రామ, ఒకప్పుడు ఈయన రాజుగారు, రాజాభూదేశ ధర్మాత్మ దీర్ఘకాల మరిందమ, ధర్మాత్ముడు, సర్వధర్మాలు తెలిసినవాడు, సమస్తమైనటువంటి విద్యలు తెలిసినవాడు. ప్రజాపతి సుతష్టాసి ఇటు కుశు నా మహీపతి. ఈయన వంశంలో కుశుడని సాక్షాత్తు బ్రహ్మపుత్రుడు అండి, చాలా గొప్పవాడు. ఆయన కుమారుడు కుశనాభుడు. ఆయనకి గాధి అని కొడుకు, ఆ గాధి కొడుకే ఈ విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్రో మహాతేజ పాలయామాసమేదిని. భూమండలానంతటినీ కూడాను చాలా గొప్పగా పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆ రోజుల్లో. ఒకప్పుడు ఆయన అనేక సైన్యాన్ని తీసుకుని భూమండలంతా తిరుగుతూ ఆశ్రమాలు, నగరాలు, నదులు, పర్వతాలు అన్నీ అలా వశిష్ఠాశ్రమం దగ్గరికి వచ్చాడు ఒక రోజున. అది చాలా ఆశ్చర్యకరంగా ఉండే ఆశ్రమం. మహర్షి బ్రహ్మర్షి, ఆయన మామూలు మనిషి కాదు. అక్కడికి సిద్ధులు, చారణులు, దేవతలు, గంధర్వులు, కిందరులు, కింపురుషులు అందరూ కూడా వచ్చి సేవిస్తుంటూ ఉంటారు ఆ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షిని. మిగతా చుట్టూ కూడా చాలామంది మహర్షులందరూ కూడా తపస్సు చేసుకుంటూ ఆశ్రమాలు వేసుకుని అక్కడ ఉంటారు. వాళ్ళందరూ ఆకులు, అలము, వాయువు, నీళ్లు అవి తాగి వాళ్ళు కందమూల ఫలాలతో జితేంద్రియులు ఉంటారు ఎప్పుడూ కూడాను. ఎప్పుడూ హోమాలు, అనుష్ఠానాలు, జపము, తపస్సులు. ఇది పరిస్థితి. అది ఎలా ఉంది అంటే వశిష్ఠస్య శ్రమం బ్రహ్మలోకమివాపరం దదర్శ జయితాం శ్రేష్ఠో విశ్వామిత్రో మహాబల. వస్తూ చివరికి అక్కడికి ఆగాడు. అక్కడ ఈ వశిష్ఠాశ్రమాన్ని చూచాడు. చాలా ఆనందపడ్డాడు. మహర్షులు ఉన్నారు కదా అని ఉద్దేశ్యంతో సైన్యాన్ని దూరంగా అట్టిపెట్టాడు. తను మాత్రం వచ్చాడు ఆశ్రమంలోకి. వినమ్రుడై వశిష్ఠ మహర్షికి నమస్కారం చేశాడు విశ్వామిత్ర మహారాజు ఆ రోజుల్లో. అప్పుడు స్వాగత వచనాలు కూడా మహారాజు గారికి చెప్పాడు వశిష్ఠ మహర్షి. ఎందుకంటే రాజ్య పరిపాలన చేసేటటువంటి రాజు చాలా గొప్పవాడు. అతను అతిథిగా వచ్చాడు, గౌరవించాలి అనే ఉద్దేశంతో ఆయన కూడా ఎంతో గొప్పగా గౌరవించారు. సరే కూర్చున్నారు. కందమూల ఫలాలు ఏదో ఆహారంగా ఇచ్చాడు, వాటిని కూడా తీసుకున్నాడు. యోగక్షేమాలు, నీ రాజ్యం ఎలా ఉంది ఏమిటి అని ఆయన యొక్క రాజ్య పరిపాలనా విధానాన్ని గురించి అడుగుతున్నాడు. కచ్చిత్తే కుశలం రాజన్ కశ్చిత్ ధర్మేణ రంజయన్ను ప్రజాపాలయసే వీరా రాజవృత్తేన ధార్మిక. విశ్వామిత్ర మహారాజా, రాజ్య పరిపాలన బాగా జరుగుతోందా? ప్రజలందరినీ జాగ్రత్తగా చూస్తున్నావా? కశ్చిత్తే సంభృత భృత్య కశ్చిత్ తిష్టంతి శాసనే. నీ మాట అందరూ కూడా కాదనకుండా భృత్యులందరూ కూడాను ఉంటున్నారా?
శత్రువులందరినీ సంహరించడం సాధ్యమవుతోందా? కచ్చిద్బలేషు కోశేషు మిత్రేషు చ పరంతప కుశలంతే నరు వ్యాఘ్రపుత్రపుత్రే తవానఘా. నీ మిత్రులు కానీ, ధనం కానీ, కోశాగారం కానీ, అన్ని బలం కానీ, సైన్యం కానీ అన్నీ కూడా నువ్వు బాగా ఉన్నాయా అని ఈ రకంగా యోగక్షేమాలు చేశారు వశిష్ఠ మహర్షి. విశ్వామిత్ర మహారాజు ఆ రోజుల్లో రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడుతూ అన్నారు. కృత్వభూచిరం కాలం దీర్ధన్మిష్టోచ కథాశుభా. మీ దయవల్ల మేమంతా బాగానే ఉన్నాం అని అనుకుంటూ ఎంతో ఆనందంతో కాలం గడుపుకుంటూ ఆ సమయం అంతా గడిపారు వాళ్ళిద్దరు కూడాను. తరువాత మాట్లాడుతూ వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు. మహారాజా, మీ సైన్యానికి అంతటికీ కూడాను నేను ఆతిథ్యమిద్దాం అనుకుంటున్నాను, మీరు అంగీకరించాలి అని అడిగారు ఆయన. అంటే మహారాజు గారు అన్నారు, మహాప్రభో, తమరు కూర్చోమని ఆర్ఘ్యమిచ్చే అర్ఘ్యవాద్యాదులు, తర్వాత కందమూల ఫలాలు ఇలాంటివన్నీ ఆహారం ఇచ్చారు కదా, ఇంతకంటే వేరే ఆతిథ్యం ఏముంటుందండి? తమరిచ్చిందే చాలా సంతోషం, మళ్ళీ ఇంకా ఆతిథ్యం ఇస్తాను అని అంటున్నారు, నాకేమిటో అర్థం కావట్లేదు అని వినయంగా మాట్లాడాడు విశ్వామిత్ర మహారాజు. తర్వాత మాట్లాడుతూ సర్వథా చ మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజిత. సరే, కాదు అలా కాదు, మీ సైన్యానికి అందరికీ కూడాను ఆతిథ్యం ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు కాదనమోక అని అన్నారు ఆయన మహర్షి. దాని మీదట సరే మీరంతగా అన్నప్పుడు నేను కాదనకూడదు కాబట్టి అంగీకరిస్తున్నాను అని విశ్వామిత్ర మహారాజు గారు అంగీకరించారు. వశిష్ఠ మహర్షి వెంటనే తన దగ్గర ఉండేటువంటి కామధేనువు కల్మాషి, ఆవిడ శబల అంటారు దాన్ని వాళ్ళు, దాన్ని ఒకసారి పిలిచారు ఆయన. ఏహి శబడే క్షిప్రం శృణుజాపి వచోమమ. నా మాట ఒక మాట విను, ఈ రాజర్షి ఈయన చాలా గొప్పవాడు, సైన్యంతో పాటు వచ్చాడైనా, భోజనేన సత్కారం సన్నిధస్వమే. క్షణాలలో ఈయనకి సైన్యానికి అందరికీ భోజనం ఏర్పాటు చూడు. నువ్వు షడ్రసోపేతంగా ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి. చూసే పేహ్య పానీయ మరి భక్ష్య భోజ్య రసాన్న పానాలు అన్నీ కూడాను సమృద్ధిగా ఉండాలి. అలాంటి భోజనాన్ని ఏర్పాటు చేయి అని ఆ శబల అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఆ గోవుందే, అది కామధేను, అలాంటి దాన్ని ఆయన శాసించారు. ఏముక్త వశిష్ఠేణ శబలాశత్రుసూదన వివిధే కామధకు కామాన్ యథేప్సితం. ఎవరికి ఏ రకమైనటువంటి ఆహారాలు కావాలో దానికి తెలుసు. ఆ రకంగా చెరుకు రసాలు, మధు, లాజలు, ఇంకా కొన్ని పానాలు, భక్ష్య భోజ్యాలు, ఒకటి కాదు రెండు కాదు, మనం చెప్పలేము అసలు. దధి కుల్యలండి, పెరుగులు బావుల్లాగా ఉన్నాయి, మరేమో గుట్టలు లడ్డూలు కనపడుతున్నాయి, ఇంకా ఆస్వాదించదగినవి పవాణం కాలవలు. అట్లా ఉంది కానీ మామూలుగా లేదు భోజనం. సర్వమాసీత్ సుసందృష్టం హృష్టపుష్ట జనాకులం విశ్వామిత్రబలం రామ వశిష్ఠేన అభితర్పితం. శవల సంకల్ప మాత్రం చేత తయారు చేసింది. సైన్యం అంతా కూడా ఆహారం స్వీకరించారు. ఆదర్శి అయినటువంటి విశ్వామిత్ర మహారాజు గారు కూడా స్వీకరించాడు. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడాను ఆహారం తీసుకున్నారు. సామాత్యో మంత్రి సహిత సవృత్య పూజితస్తదా యుక్త పరమహర్షేణ వశిష్ఠమిదం బ్రవీతు. చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంలో ఒక మాట మాట్లాడుతున్నాడు విశ్వామిత్ర మహారాజు. వశిష్ఠ మహర్షి, మీరు చాలా గొప్ప గౌరవం చేశారు, చాలా సంతోషం. నాకు ఒక అభిప్రాయం ఉంది, ఇటువంటి గోవు నా దగ్గర ఉంటే బాగుంటుంది. నేను అనేక మందికి ఆహారం పెడుతూ ఉండాలి, మహారాజుని కదా నేను. దీనికి బదులుగా మీకు ఎన్ని గోవులు ఇవ్వమంటే అన్ని గోవులు ఇస్తాను నేను. ఇంకా వాం శతసహస్రేణ దీయతాం శబళామమ. ఎన్నైనా సరే 1000 గోవులు ఇవ్వమంటే ఇస్తా. ఈ గోవును నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అని అడిగాడండి. అడిగితే విశ్వామిత్ర ఆయన వశిష్ఠ మహర్షి అంగీకరించలేదు. మహారాజా,
ఇది 1000 గోవులు కాదు, 1,000,000 గోవులు ఇచ్చినా కూడా దీన్ని నేను ఇవ్వనన్నాడు ఆయన. ధనరాశులు ఇచ్చినా నేను ఇవ్వనన్నాడు. నా పరిత్యాగా అర్హేయం మత్సకాశాదరిందమా శాశ్వతీశపడా మహ్యం కీర్తిరాత్మతో యథ. మానవుడికి కీర్తి ఉంటుంది చూడండి, అది అంటిసా ఉంటుంది. దాన్ని విడదీయటానికి ఎవరికీ సాధ్యం కాదు. అది ఎట్లాగో అట్లా ఈ గోవు నేను, మా ఇద్దరికీ అటువంటి సంబంధం ఉంటుంది. దీన్ని ఎవరు కూడాను తీసుకెళ్ళలేరు. దీంతోనే నా జీవయాత్రంతా నడుస్తూ ఉంటుంది. హవ్యము కవ్యము, దేవతలకు ఆవిర్భాగాలు ఇవ్వాలన్నా, పితృదేవతలకు ఆవిర్భాగాలు ఇవ్వాలన్నా, అగ్నిహోత్రాలు చేయాల్సిందన్నా, బలి మరోటి స్వాహాకారం షట్కారం సమస్తం ఏది నేను చేయదలుచుకున్నానో అంతా కూడా దీంతోనే జరుగుతూ ఉంటుంది. నేనే ఇదే నేను అనుకోవయ్యా, ఇంకా నేను ఎంతకంటే ఏం చెప్పను. దీన్ని ఇవ్వడం అంటే నన్ను ఇవ్వడంలాగా అనుకో. కుదురుతుందా? అది సాధ్యమవుతుందా? అది సాధ్యం కాదని చెప్పారు ఆయన. అంటే మళ్ళీ అన్నాడు విశ్వామిత్ర మహారాజు, బంగారు గొలుసులు, బంగారు కొండలాలు, బంగారు కొమ్ములు, బంగారు డెక్కలు, ఇట్లాంటివి వేల గోవులు, వేల గుర్రాలు, సైన్యం, ఇంకా ఎన్నో నేను ఇవ్వమంటే ఇస్తానీకన్నాడు. అటువంటి వాటిలన్నిటి కూడాను నీకు ఇస్తాను నేను, నాకు ఈ గోవును నాకు ఇవ్వమన్నాడు. ఇది చిచ్చిది రత్నం వా సువర్ణం వా ద్విజోత్తమ తావదామి సర్వం శబళాదీయతామమ్మ. తమరు ఏది అడిగితే అంత నేను ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా, కానీ నాకు ఈ గోవు కావాలన్నాడు. నదాశ్యామి శబళాం ప్రాహరాజన్ కథంచన, నేను మాత్రం ఇవ్వను అన్నాడు ఆయన. ఏతదేవహి మే రత్నం, రత్నాలు ఎందుకయ్యా, నా గోవే నాకు రత్నం, నాకు ఇదే ధనం, నా జీవితం ఇదే, దర్శ పూర్ణమాసాలు ఇదే, యజ్ఞాలు ఇదే, దక్షిణలు ఇదే సర్వం, క్రియలన్నీ కూడా ఇదేనయ్యా. దీని మూలకంగానే అంతా జరుగుతోంది నాకు. అలాంటి వాటిని, అటువంటి గోవుని ఎలా అడిగావయ్యా నువ్వు? దాన్ని ఎలా ఇస్తాననుకున్నావయ్యా నువ్వు? అసలు కుదరదన్నాడు. కామధేనుం వశిష్ఠోపే యదా నత్యజతే ముని తదాస్యపడాం రామ విశ్వామిత్ర అన్వకర్షత. కోపం వచ్చింది విశ్వామిత్ర మహారాజు గారికి. రాజుని నేను, రాజ్య పరిపాలనలో ఉన్నాను, నేను అడిగితే ఈయనంటాడా? ఈయన బ్రాహ్మడు, ఈయనేం చేయగలడు నన్ను? నేను బలాత్కారంగా ఈ సైన్యాన్ని తీసుకుని ఈ గోవును లాక్కెడితే ఈయన వల్ల ఏమైనా అవుతుందా? చూసుకున్న తమాషా అన్నాడు. అక్కడి నుంచి సైన్యంతో తను ఆ గోవుని బలాత్కరించడానికి సిద్ధపడ్డాడండి. ఏడుస్తోంది పాపం. నన్ను వదిలిపెట్టేశాడా మహర్షి, బ్రహ్మర్షి, సాక్షాత్ బ్రహ్మ మానసపుత్రుడు, మామూలు వాడు కాదు వశిష్ఠ మహర్షి అంటే. నీయమానా శివల రామారాజ్ఞ మహాత్మన, రాముడితో చెబుతున్నాడు శతానందులు వారిదంతా కూడాను. రామా, ఈ మహాత్ముడి యొక్క చరిత్ర ఇదిగో ఇలాంటిదనమాట. వచ్చి వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చింది. రాజభటులు లాక్కెళ్తున్నారు, దుఃఖం ఏడుస్తోంది. అక్కడి నుంచి ఆయన దగ్గరికి వచ్చి, నన్ను విడిచిపెట్టేశావా మహర్షి? నువ్వు ఏమీ ఇలాగా విడిచిపెట్టేశావు? నేనేం తప్పు చేశాను? నా పాపమైనా ఉందా? ఎందుకు మీరు నన్ను పట్టించుకోవట్లేదు అని నిట్టూర్పులతో దుఃఖంతో మహర్షి పాదమూలం దగ్గరికి వచ్చింది. శబళా శారదంతి చక్రోశంతి చేదమబ్రవీతు వశిష్ఠస్యాగ్రదక్షిత్వా దేవదుందుభిరావిణి. అది మాట్లాడుతూ ఉంటుంటే దుందుభు మోతల మోగుతున్నట్టు, మేఘం గర్జించినట్టుగా ఉంది, కానీ మామూలు మాట కాదు, దేవతాత్మ, అది సామాన్యమైంది కాదది. అప్పుడు మాట్లాడుతూ ఆయన అన్నారు, అమ్మా, నేను విడిచిపెట్టలేదమ్మా. నత్వాంచజామి శబళే నాపి మే అపకృతంతయా, నాకు నువ్వేమీ అపచారం చేయలేదు, నేను విడిచిపెట్టలేదు. కానీ రాజు బలవంతుడు కదా, సైన్యంతో ఉన్నాడు కదా, అందుకోసమని ఆయన బలాత్కరిస్తున్నాడు, అంతేకాని నేనేమీ ఇవ్వలేదమ్మా. నహితుల్యం బలం మహ్యం రాజా త్వద్య విశేషత, బలిరాజా క్షత్రియశ్చ పృథివ్యాపతిరేవచ. ఈ భూమండలాంతరికి కూడాను ప్రభువు ఆయన, బలవంతుడు, సైన్యం ఉంది, ఏమైనా చేయగలడు ఆయన. అందుకోసమనే ఆయన నిన్ను బలాత్కరిస్తున్నాడు తప్ప ఏం చేయగలను ఇప్పుడు నేను? న బలం క్షత్రియస్యాహుర్ బ్రాహ్మణో బలవత్తర, బ్రహ్మబలం ద్విజం క్షత్రాత్ బలవత్తరం. అయితే మహర్షి, తమరు అనుజ్ఞయిస్తే
మన బలం ఏమిటో చూపించమంటే చూపిస్తాను అందది. బ్రహ్మబలం గొప్పదో క్షత్రియ బలం గొప్పదో తేలిపోతుంది ఇప్పుడు అని. అప్రమేయ బలం తుభ్యం నత్వయా బలవత్తరం విశ్వామిత్రో మహాతేజాస్తేజస్సముదరాసదం నియుంక్షోమాం మహాభాగా. ఆజ్ఞాపించండి చాలు మీరు, చూడు నువ్వు ఆయన సంగతి ఏమిటో అని ఒక్క మొక్క నన్ను చాలు మీరు, ఆ సంగతి అయితే నేను చూసుకుంటాను అని ఈ రకంగా ప్రాధేయపడి అడిగింది ఆ గోవు వశిష్ఠ మహర్షిని. సరే నీ ఇష్టం, ఆయన అంతగా బలాత్కారిస్తున్నప్పుడు మనం కూడా ఆత్మసంరక్షణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా, శవళ చెయ్యి నీ ఇష్టం అన్నాడు ఆయన. వెంటనే ఆ మాట వింది, ఒకసారి హుంహారం చేసిందండి అది. దాంట్లోంచి మ్లేచ్చులు పులిందులు మురోహుళ్ళు కొంతమంది సైన్యం బయలుదేరిందనమాట. ఆ సైన్యం అంతా వచ్చి ఈ విశ్వామిత్ర మహర్షి సైన్యాన్ని ముక్కలు చేసేసింది అది. బలం భగ్నంతో దృష్ట్యా రథేన ఆక్రమ్య కౌశిక సరాజా పరమక్రుద్ధో రోష విస్ఫారితే క్షణ. అరే ఏం చేయాలో తెలియట్లేదు, చాలా కోపంలో ఉన్నాడు విశ్వామిత్ర మహారాజు గారు. ఎదురుగానే ఉన్నాడు, శతానందుల వారు చెబుతున్నాడు, రాముడు వింటున్నాడు. ఇది పరిస్థితి. మొత్తం ఆ గోవులోంచి వచ్చినటువంటి మ్లేచ్చులు పులిందులు మొదలైనటువంటి జాతులు ఏమిటో, యవనులు మ్లేచ్చులు, వాళ్ళ పేర్లు కూడా చెప్పలేం మనం అసలు. అలాంటి వారితో భూమంతా కూడా వ్యాపించిపోయింది, ఎక్కడా చోట్లేదు. విశ్వామిత్ర మహారాజు గారికి వాళ్ళ యొక్క సైన్యం కూడా ఎక్కడెక్కడ నుంచుని చోట్లేదు, అంత మంచి రెడీగా ఉన్నారు ఇప్పుడు. తానాకులాం దృష్ట్యా విశ్వామిత్ర అస్త్రమోహితాన్. సరే ఈ లాభం లేదనుకున్నాడు విశ్వామిత్ర మహారాజు గారు, ధనుర్బాణాలు తీశాడు. ఇంకా ఈ మార్గం కాదు, ధనుర్బాణాలతో వీళ్ళ వ్యవహారం చూస్తాను అని చెప్పి ఆయన ధనుర్బాణాలు తీసుకుని యుద్ధానికి సిద్ధపడ్డాడు. వెంటనే అది హుంహారం అని చేసింది మళ్ళీ ఒకసారి. దాంట్లోంచి ఎన్నొచ్చినాయో తెలియదు, పొదుగులోంచి, రోమకూపాల్లోంచి, మరేమో కొమ్ముల్లోంచి, తోకలోంచి, అట్లా మ్లేచ్చులు పులిందులు మరోహుళ్ళు వేల మంది, కోటాను కోట్ల మంది పుట్టారు. ఒక నిమిషంలో బయలుదేరారనమాట. వీళ్ళందరూ ముహూర్తేన విశ్వామిత్ర సుతా వీళ్ళందరూ కూడా ఆ విశ్వామిత్ర సైన్యము, ఆయన కుమారులు 100 వచ్చారట సైన్యంతో పాటు. వాళ్ళు కూడా చచ్చిపోయినారు. బూడిదైపోయింది, ఏం లేదు అక్కడ అసలు, అంత రకమైన పరిస్థితి. సిగ్గుపడ్డాడు, ఏమిట్రా ఇదేం జరుగుతోంది, ఇలా ఉంది ఏమిటి వాళ్ళ పరిస్థితి, ఏం చేయాలో తెలియట్లేదే. కూరలు పీకిన పాములాగా కొట్టుకుంటున్నాడు. రాహుకేతువులు పట్టుకున్న సూర్యుడిలాగా ఉన్నాడు, కాంతి విహీనంగా ఉన్నాడు, ఎగరకుండా శాంతంగా ఉన్న సముద్రమా అన్నట్టుగా ఉన్నాడు, ఏమో రెక్కలు ఊడిపోయిన పక్షిలాగా ఉన్నాడు. ఏమిటో అర్థం కావట్లేదు. నపుత్రమేకం రాజ్యాయ సపుత్రమేకం రాజ్యాయ పాలయేత నియుజ్యజ. ఓ కొడుకున్నాడు అక్కడ దగ్గరలో. రే అబ్బాయి అన్నాడు, నువ్వు వెళ్ళి రాజ్యం చేసుకో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడండి. వెంటనే సముద్రం హిమవత్పర్వతాల్లోకి వెళ్ళిపోయినాడు. అయిపోయింది, ఏం చేయలేకపోయినాడు. సైన్యం లేదు, పిల్లలు లేదు, అందరూ పోయినారు, భస్మైపోయినారు. మహర్షితో పెట్టుకోవటం వివాదం. సరే ఆ కొడుకు ఇంటికి వెళ్ళాడు, కొంతకాలాన్ని తపస్సు చేశాడు. కేనచిత్ సకాలేన దేవేశో వృషభధ్వజ. చాలా గొప్ప తపస్సు అండి, మామూలు తపస్సు కాదు. అక్కడికి శంకరుడు సాక్షాత్కరించాడండి. అక్కడి నుంచి దర్శనం చేసుకున్నాడు. మహాప్రభు కిమర్థం తప్యసే బ్రహ్మ రాజన్ బృహీయత్తే వివక్షితం. ఆయన వచ్చి, మహారాజా ఏమిటి తపస్సు చేస్తున్నావు, నీ కోరిక ఏమిటి, ఏం కావాలి అని ఈ రకంగా అడిగారండి సాక్షాత్ శంకరుడు. అప్పుడు విశ్వామిత్ర మహారాజు నమస్కారం చేసి, దోషులకి నమస్కారం చేస్తూ, శంకర ఇది దుష్టో మహాదేవాధనుర్వేదో మమయానఘ సాంగోపాంగోపనిషదస్సరస్య ప్రదీయతాం. మీరు అనుగ్రహించదలుచుకున్నట్లయితే ధనుర్వేదాన్ని సాంగోపాంగంగా సరహస్యంగా సమస్తమైనటువంటి శస్త్రాస్త్రములన్నీ కూడా నన్ను అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. యాని దేవేషు శాస్త్రాన్ని దానవేషు చ మహర్షిషు గంధర్వయక్ష రక్షస్సు ప్రతిభాంతి మమానఘ. గంధర్వాస్త్రములు, యక్షరస్త్రములు, వాళ్ళల్లో ఏ ఏ శక్తులు ఉంటాయో, ఎటువంటి అస్త్రాలు ఉంటాయో మొత్తం అన్నీ నాకు లభించాలంతే. తవ ప్రసాదాద్భవతు దేవదేవం మమేప్సితం ఏమస్థితి దేవేశో వాక్యముక్తాగత సదా. శంకరుడు అలాగే సమస్తమైనటువంటి ధనుర్వేదం అంతా కూడా నీకు స్ఫురిస్తుంది
అని వెళ్ళిపోయినారు. ఆయన అంతర్ధానమైపోయినారు శంకరుడు. అవన్నీ తీసుకున్నాడు. ఇప్పుడు చూద్దాం వెళ్ళి ఆయన ఏం చేస్తాడో వశిష్ఠ మహర్షి అని మళ్ళీ వెళ్ళేరాడండి. చాలా కోపావేశంతో వస్తున్నాడు ఇప్పుడు. దర్పేణ మహతాయుక్తో దర్పపూర్ణోభవత్తదా వివర్ధమానో వీర్యేణ సముద్రైవ పర్వణి. ఎలా ఉన్నాడంటే మనిషి ఆ పూర్ణిమ నాడు సముద్రుడు ఏ రకంగా ఉప్పొంగుతూ ఉంటాడో అలా ఉన్నాడు, కానీ మామూలుగా లేడు. కారణం ఏమిటంటే శంకరానుగ్రహం కలిగింది. సమస్త ధనుర్వేదవంత శస్త్రాస్త్రాలన్నీ కూడా చేతిలో ఉన్నాయి అని మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వచ్చేసాడండి. ఇప్పుడు అనుకుంటున్నాడు, ఇప్పుడు ఏం చేయగలడు వశిష్ఠ మహర్షి? నా దగ్గర సమస్తమైనటువంటి శస్త్రాస్త్రాలన్నీ కూడా ఉన్నాయి కదా అని అనుకుంటున్నాడండి. ఆయన్ని చూస్తుంటుంటేనే అందరికీ భయమేస్తోంది. పక్షులు మృగాలు అందరూ పరిగెత్తుతున్నారు. అంత భయంకరంగా ఉన్నాడు మనిషి. సరే, వశిష్ఠస్యాశ్రమం పదం శూన్యమాసేన్ నృపాత్మన ముహూర్తమివ సంజ్ఞాసేతో ఇరుణ సన్నిభం. వెంటనే ఆయన శస్త్రాస్త్రాలను వేస్తుంటే ఆ ఆశ్రమంతా కూడా పాడైపోయింది. అందరూ కూడా భయపడుతున్నారు. ఇంకా పక్కన ఉన్నటువంటి చాలామంది మహర్షులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమీ భయపడమోకండి, ఏం పర్వాలేదు అని మాట్లాడుతూ ఆశ్రమం చిర సమృద్ధం వినాశిత మానసి. సరే, అంతా అయిపోయింది. అది కనపడ్డాడు విశ్వామిత్ర మహారాజు. ఏమయ్యా, ఇదేనా నువ్వు చేయవలసిన పని? ఆశ్రమానంతటిని నాశనం చేస్తావా అని చూడు, నీ సంగతి నేను చూస్తాను ఇప్పుడు అన్నాడు. మహావేశంతో ఆయన ఒక దండం తీశారండి. ఆయన అది కాలాగ్ని దండం, యమదండం, విధూము ఏదైనా కావచ్చు అది. అలాంటి దాన్ని ఒకదాన్ని అక్కడ పెట్టారంతే. ఆయన ఏముక్తో వశిష్ఠేన విశ్వామిత్రో మహాబల ఆగ్నేయమస్త్రం విసృజ్యా తిష్టతిష్టేది చాబ్రవీత్. ఆగో ఆగో అంటూ విశ్వామిత్ర మహారాజు ఆగ్నేయాస్త్రం వేశాటండి. ఆ బ్రహ్మదండం మింగేస్తూ ఉంటుంది. నువ్వు ఏదైనా వేయి, ఆ దండంలోకి వచ్చి ఆగిపోతాయన్నంత. కాలదండం వేశాటండి. వశిష్ఠో భగవాన్ క్రోధాజితం వచనము వేయదు క్షత్రబంధో. నువ్వు క్షత్రబంధువు అయ్యా, ఇదేంటయా క్షత్రుడేవి చేయాల్సిన పని? స్థితోస్మేష బలం తద్విమర్శయ. చూడు, నీ సంగతి ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. నాశయామి అద్యాతే దర్పం శస్త్రశత గాధిజ. గాధి మహారాజు కుమారుడైనటువంటి ఓ విశ్వామిత్ర మహారాజా, నీ శస్త్రము, నీ బలము, నీ శక్తి, నీ సామర్థ్యము, నీ వరాలు ఏమిటో అవన్నీ తెలుస్తాయి. క్వచితే క్షత్రియ బలం క్వచ బ్రహ్మబలం మహత్ పశ్య బ్రహ్మబలం దివ్యం మమ క్షత్రియ పాంసన. క్షత్రియుల్లో అనవసరంగా నువ్వు వ్యర్థమైన జన్మ పుట్టావయ్యా. బ్రహ్మబలం ఏమిటో క్షత్రియ బలం ఏమిటో తేలిపోతుంది, చూద్దాం ఇప్పుడు ఉన్నాడు ఆయన. వెంటనే ఆయన వేసిన ఆగ్నేయాస్త్రాన్ని ఆ బ్రహ్మదండం కాస్త మింగేసింది అంతే. ఆహారం వారుణాస్త్రం, రౌద్రాస్త్రం, ఐంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, ఐషీకం అన్నీ వేశాడు. ఏమీ ఏం చేయవు, అన్నీ వచ్చి ఆ బ్రహ్మదండంలో మింగిస్తున్నది. మానవం, మోహనం, గాంధర్వం, శాపనం, జృంభణం, మాదనం, ఇలా శోషణం, దారుణం, ఇంకా బ్రహ్మపాశం, కాలపాశం, వరుణపాశం, ఐనాకాస్త్రం, ఇలాగా ఎన్ని అస్త్రాలు వేశాడో తెలియదు. కాలచక్రం అంట, ధర్మచక్రం, విష్ణుచక్రం, వాయువ్యాస్త్రం, అశిరాస్త్రం అన్నీ వేశాడు. ఏం చేయట్లేదే, అన్నీ మింగేస్తుంది అంతే. అది శక్తిద్వయం త్రిక్షేక కంకాళం ముసలం తథ. కంకాలంట ఏటో ముసలంట, శక్తిద్వయాలట, విద్యాధరాస్త్రంట, కారాస్త్రంట, త్రిశూలం. ఏతాన్యస్నాన్ని జిక్షేప సర్వాణి రఘునందన. శ్రీరామచంద్ర, వింటున్నావు కదా, ఈ మహాత్ముడు అలాంటి వాడైనా అన్నీ వేశాడు. అక్కడి నుంచి వశిష్ఠే దేవతాం శ్రేష్ఠే అద్భుతమివాభవతు. అక్కడి నుంచి అవన్నీ అయ్యేటప్పటికల్లా సర్వాణి దండేన గ్రసతే బ్రహ్మణస్సుత. అన్నీ కూడాను మింగేసిందండి, ఏం లేవు అక్కడ. ఆయన అలా కూర్చున్నాడు, ఏమీ తెలియకుండా కూర్చున్నాడు ఆయన. ఆ బ్రహ్మదండం వాయుతో పెట్టాడంతే. ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. దేవతలందరూ దిగుచ్చారు కిందకి. దేవతలు, మహర్షులు అందరూ కూడా గంధర్వులను. త్రైలోక్యమాసి సంతస్తం బ్రహ్మాస్త్రం తీశాడు ఇప్పుడు. ఇక అమ్మో, బ్రహ్మాస్త్రం అంటే ఇది మామూలు విషయం కాదు. సరే, బ్రాహ్మణేణ తేజస. బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రమే విరుగుడు, మరోటేం లేదు సుమా. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేశాడు. మళ్ళీ అర్జునుడు బ్రహ్మాస్త్రం వేశాడు. వాడికి ఉపసంహారం తెలియదు. కృష్ణ పరమాత్మ ఉపసంహరించమని చెప్పాడు పరమాత్మ. అలాగే బ్రహ్మాస్త్రం
బ్రహ్మదండేన రాఘవ బ్రహ్మాస్త్రం గ్రసమానస్య వశిష్ఠస్య మహాత్మన త్రైలోక్యమోహనం రౌద్రం రూపమాసైత్ సుదారుణం. శ్రీరామ ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆ దండమును గ్రసించేసి లాగేసింది. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి ఎలా ఉన్నారో తెలుసా? భయంకరమైన రూపంలో అలా ఉగ్రులుగా కనపడుతున్నారు. అందరికీ చూస్తేనే భయమేస్తోంది. ఆయన రూపకొమ్మ కోపాల్లోంచి నిప్పులు కక్కుతున్నాయి, ప్రజ్వలిస్తున్నారు, మంటలు మండిపోతున్న వాళ్ళ కనపడుతున్నాడు. ఆ విశిష్ట మహర్షి చాలా భయంకరంగా ఉందన్నమాట. అందరూ చూసేవాళ్ళంతా ఆశ్చర్యపడుతున్నారు. ఏమిట్రా ఇది అసలు? మా ఆశ్రమమేనా? ఎంత ప్రశాంతంగా ఉండే ఆశ్రమం, ఎవరైనా ఏం చేస్తున్నాడు అర్థమవుతోందా ఏమైనా? విశ్వామిత్ర మహాత ప్రసీద జపతాం శ్రేష్ఠ లోకాసంతు జ్యోతిష. ఆయన అందరినీ కూడా శాంతంగా ఉండండి, మీకేమి భయం లేదు, నేనున్నంతసేపు ఏమి ఇబ్బంది ఉండదు అని ఈ రకంగా అందరినీ అభయమిచ్చారు వశిష్ఠ మహర్షి. తదేవ ముక్తో మహాతేజ శమంచక్రే మహాతపాహ. అన్నీ లాగేసుకున్నారు, అంతా ప్రశాంతమైపోయింది. వెంటనే విశ్వామిత్ర మహర్షి ఏం చేయాలో తెలియట్లేదు. తపస్సు చేశాను, మరి అంతకుముందే మామూలుగా నా సైన్యం అంతా కూడా పోయింది. శంకరుడు నాకు అన్ని వరాలు ఇచ్చాడు, అన్ని శస్త్రాస్త్రాలు ఇచ్చాడు, అన్నీ కూడా మింగేసింది బ్రహ్మదండం. ఏం చేయాలి ఇప్పుడు నేను అని నిట్టూర్పు వదిలి దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకైన బ్రహ్మదండైన సర్వాస్త్రాన్ని హతానిమే. ఆహా, క్షత్రుడిని నేను అని అహంకరించాను నేను. నా క్షత్రియ బలం ఈ బ్రహ్మబలం ముందు, బ్రాహ్మణి ముందు ఎంత ఊకే చీమ లాంటిది అనమాట. దానికి అర్థం గడ్డి బరక లాంటిది, పని చేయదు. ఈ బ్రహ్మదండం నా అస్త్రాలన్నింటి కూడా మింగేసింది కదా అని ఈ రకంగా నేను ఈ పైన బ్రహ్మత్వాన్ని సంపాదిస్తే నాకు ఇంకా ఈ పైన ఈయంతో నేను పోటీ పడడం కుదురుతుంది, కానీ మామూలుగా ఈ జన్మలో క్షత్రియుడుగా నేను చేయలేను అని నిర్ణయించుకున్నాడు. బ్రాహ్మణ్యాన్ని పొందడం కోసం మళ్ళీ తపస్సుకు వెళ్తున్నాడు అనమాట దానికి.